హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన ఆఫర్ ఉంది. ఈ రోజు కనుక మీరు తీసుకున్నట్లయితే 299కే మీరు దీన్ని అయితే పొందవచ్చు. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ మన యాప్లో ఉంటాయి. శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 పరీక్షల్లో వేలిముద్ర తప్పనిసరి అని చెప్పేసి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మన ఛానల్ని చూస్తున్నారని కింద కామెంట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది కంపల్సరీ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే పరీక్షా కేంద్రాల్లో 2 అంచెల తనిఖీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జూలై 1న నిర్వహించనున్నటువంటి రాత పరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. సో పేపర్ 1, పేపర్ 2 పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తర్వాతే ఓఎంఆర్ పత్రాలని అందజేస్తారు. సో గ్రూప్ 4 రాత పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైనటువంటి చర్యల్లో భాగంగా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ విభాగాల్లో 8180 గ్రూప్ 4 పోస్టులకు జూలై 1న నిర్వహించినటువంటి రాత పరీక్షకు 9,51,000 మంది అయితే దరఖాస్తు చేశారు. సో ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో అవసరమైనటువంటి పరీక్షా కేంద్రాలను గుర్తించినటువంటి కమిషన్ పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులకు 2 అంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. సో హాల్ టికెట్స్తో పాటు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. సో గత ఏడాది నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ సమయంలో 100% అభ్యర్థుల బయోమెట్రిక్ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యేటువంటి సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సో దీంతో తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. సో హాజరు పట్టికలో ఫోటోను, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం వేలిముద్ర తీసుకున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే భారీ సంఖ్యలో హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థుల హాల్ టికెట్ నెంబరు, ప్రశ్నపత్రం కోడు, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. సో నేటి నుంచి హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 4 పరీక్ష హాల్ టికెట్లు ఈ నెల 24 అంటే శనివారం నుంచి ఈ రోజు నుంచి మనకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్ర అయితే తెలిపారు. సో మనకు జూలై 1న గ్రూప్ 1 పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, పేపర్ 2 అనేది మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇది మన గ్రూప్ 4 సంబంధించి. సో గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్న వారు సో ఇప్పుడైతే రివిజన్ చేయండి. సో కొత్త టాపిక్స్ని ఏం టచ్ చేయకండి. కూల్గా ఈ ఉన్నటువంటి 4-5 రోజులను మీరు ఏవైతే ఇప్పటి వరకు చదివినటువంటి టాపిక్స్ ఉంటాయో వాటిని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి పాలిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ అంశాలు కావచ్చు, దాని తర్వాత మనకు ఆధునిక భారతదేశ చరిత్ర, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4ని మీరు ఇంతకు ముందు చదివిన వాటిని ఒకసారి రివిజన్ చేసుకొని కూల్గా చదవండి. సో కొత్త టాపిక్ని అయితే టచ్ చేయకండి, దానివల్ల మీరే నష్టపోతారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 1827 నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. సో అనుమతులు మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో నియామకాలు అంటూ చూడవచ్చు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఒక ఉత్తర్వులను అయితే జారీ చేసింది. సో తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్
రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. సో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం లక్ష్యాన్ని వేగంగా చేరుకుందని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు గారు అయితే ట్విట్టర్లో పేర్కొన్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మరొక 1827 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. మరో 1827 స్టాఫ్ నర్స్ పోస్టులు మంజూరు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్ సర్టిఫికేట్లకు ముఖం చాటేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కొందరు అభ్యర్థుల తీరిది. సో ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత వెరిఫికేషన్కు మాత్రం గైరాజరు. ఈ నెల 26తో ముగియనున్నటువంటి గడువు, త్వరలో మెరిట్ లిస్ట్ విచారణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో కంపల్సరీ అటెండ్ కానీ కొంతమంది ఈ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావట్లేదంట. సో అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఎంతమంది పోలీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారనేది కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎంతో కష్టపడి చదివారు, ప్రిలిమ్స్లో గట్టెక్కి మెయిన్స్ పరీక్షను విజయవంతంగా సాధించారు. తీరా కొలులో చేరేందుకు మిగిలినటువంటి 1-2 అంకాల్లో భాగమైనటువంటి విద్యార్హత కావచ్చు, ఇతర ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ విషయంలో ముఖం చాటేస్తున్నారు. ఇది పోలీస్ శాఖలో 17,516 పోస్టులకు గాను తుది రాత పరీక్షలో అర్హత సాధించినటువంటి 1,10,000 మంది అభ్యర్థుల తీరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మెయిన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో కొందరు 2 అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకు 18 కేంద్రాల్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమైంది. ఒక్కో కేంద్రంలో రోజుకు దాదాపుగా 500 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లకు సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే జారీ చేశారు. వారం రోజులుగా జరిగినటువంటి ఈ వెరిఫికేషన్లో దాదాపు ఒక 10% అభ్యర్థులు గైరాజరైనట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వేల మంది పోటీ పడ్డటువంటి పరీక్షల్లో ఒకరుగా నిలిచినటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూపించి మెరిట్ జాబితాను దాటవలసినటువంటి సమయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు అనేది దానిపైన అధికారులు కూడా ఆరా తీస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరిఫికేషన్ పెండింగ్ అంటూ కూడా చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అప్డేట్. సో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి విద్యా అర్హతలు సమానమైనటువంటి ఇతర కోర్సులు చేసినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సమస్యలు తలెత్తున్నాయి. సో ఇలాంటి అభ్యర్థుల విషయంలో అధికారులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెండింగ్ అని నమోదు చేస్తున్నారు. సో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి సమాచారం అందిస్తామని అభ్యర్థులకు సర్ది చెప్తున్నారంటూ ఇక్కడైతే చూడవచ్చు. కొంతమందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుందంటే దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. త్వరలో మెరిట్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ భర్తీకి చేపట్టినటువంటి నియామక ప్రక్రియలో చేపట్టినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితే సో మిగిలినది మెరిట్ లిస్టును విడుదల చేయడమే. ఈ నెల 26తో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ ప్రక్రియ పూర్తి కానుంది. సో వెంటనే పోలీస్ నియామక బోర్డు ఈ మెరిట్ లిస్టును విడుదల చేయాలని చెప్పేసి చూస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ విచారణ చేపట్టి అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపనుంది. సో నిర్ణీత శిక్షణ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా కాల్ లెటర్స్లో ఆదేశించనుంది. సో జూలై 2వ వారం లోపు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారంటే ఇవ్వడం జరిగింది. సో మనకు 26న వెరిఫికేషన్ అయిపోతుంది కనుక జూలై 2nd వీక్ వరకు సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో త్వరలోనే దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే పేపర్లు పంపినందుకు ₹16 లక్షలు అంటూ చూడవచ్చు. వాట్సాప్ ద్వారా AEE-DO ప్రశ్నపత్రాల షేరింగ్, మాజీ ఏఈ పూల రమేష్కు సహకరించినటువంటి ప్రైవేట్ కాలేజీ చైర్మన్ సో గాలించి పట్టుకున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటూ చూడవచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు హైటెక్ మాస్ కాపింగ్ పాల్పడినటువంటి మాజీ ఏఈ పూల రమేష్కు సహకరించినటువంటి ప్రైవేట్ కళాశాల చైర్మన్ సయ్యద్ మహబూబ్ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు చిక్కాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సయ్యద్ వాట్సాప్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, AEE పేపర్, అదేవిధంగా డివిజనల్ అకౌంట్ DO ప్రశ్నపత్రాలను రమేష్కు పంపినందుకు గాను సో ₹16 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారని చెప్పేసి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 17 BC గురుకుల ప్రారంభానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాదే మంజూరు. సో తాజాగా ఉత్తర్వులు. సో బీసీ సహాయానికి 5,28,000 మంది దరఖాస్తులు అంటే ఇక్కడ ఇచ్చారు. సో గత ఏడాది మనకు 2022-23 మంజూరు చేసినటువంటి 17 BC డిగ్రీ గురుకుల కళాశాలను ప్రారంభించేందుకు సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఇచ్చారు. సో వీటికి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ బీసీ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక బిట్ బ్యాంక్ అయితే వచ్చింది. మనకు దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే దీనిలో ఉన్నాయి. కంపల్సరీ ఈనాడు న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ KGVBలో 1241 కాంట్రాక్ట్ టీచర్స్ కావచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం 2 or 3 టైమ్స్ చూసాం. దీనికి సంబంధించి ఇచ్చారు. ఇక నెక్స్ట్ డిగ్రీతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు.
సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి దాదాపుగా 276 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎయిర్ ఫోర్స్లో. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు వెలుగు సక్సెస్లో ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ నవోదయలో 6వ తరగతి అడ్మిషన్స్ కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అయితే చూడవచ్చు. ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపు వీటన్నిటిని మనం అయితే కవర్ చేసాం. సో ఇండోనేషియా ఓపెన్ టైటిల్ మనకు ఎవరు ఇద్దరు గెలుచుకోవడం జరిగింది. మన భారత్కి సంబంధించినటువంటి డబుల్స్ సాయిరాజ్ కావచ్చు, అదేవిధంగా చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు ఇండోనేషియా ఓపెన్ టైటిల్ అయితే గెలుచుకున్నారు. ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాం. అదేవిధంగా ఈజిప్ట్ దే స్క్వాష్ ప్రపంచ కప్, ఇది మనం కవర్ చేయలేదు, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. భారత వేదికగా నిర్వహించినటువంటి స్క్వాష్ అనేటువంటి ప్రపంచ కప్ అనేది మనకు ఈజిప్ట్ గెలుచుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అదేవిధంగా పంజాబ్ వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం, ఇది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో మనకు పంజాబ్ శాసనసభ 2 కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. దానికి ఆమోదం కూడా తెలపడం జరిగిందనమాట. అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా జనరల్గా మనకు గవర్నర్ ఉంటారు, కాకపోతే అక్కడ గవర్నర్ స్థానంలో సీఎం ఉంటారనేటువంటి బిల్లుకు రీసెంట్గా అక్కడ మనకు పంజాబ్ అయితే ఆమోదం తెలిపింది. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. సో ఈ విషయం ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలు మీరు పాలిటీ పరంగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏది గవర్నర్కి సంబంధించిన అధికారాలకు సంబంధించి అక్కడ మీరు చూసినట్లయితే మనకు బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు. ఇటువంటి వాటిని మనం కొంచెం క్షుణ్ణంగా చదవాలి. ఇక నెక్స్ట్ గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక అమితా అగర్వాల్, సో మనకు ఆధార్ కార్డులు జారీ చేసేటువంటి దానికి విశిష్ట గుర్తింపు ఉండేటువంటి ప్రాధికార సంస్థకు ఆమె సీఓగా మనకు రీసెంట్గా నియామకం కావడం జరిగింది. అది కూడా మనం కవర్ చేస్తాం. ఇంకా రవి సిన్హా, సో మనకు రవి సిన్హా అనేటువంటి వ్యక్తి మనకు అధిపతిగా చైర్మన్గా అయితే నియమితులు కావడం జరిగింది. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎస్ గోపి, సో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహిత్య పురస్కారానికి గోపి ఎంపిక కావడం జరిగింది. ఇది కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ పురస్కారం, సో మనకు గ్రీన్ యాపిల్ పురస్కారం మనకు భారతదేశంలో 5టికి అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా G20 డెవలప్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దాదాపు ఇక్కడ స్వామినాథన్ జానకిరామన్కు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎంపిక కావడం జరిగింది. ఇది కూడా మనం ఒకసారి నేను అన్నిటి మీకు రివిజన్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఈ ముడుమాల్కు యునెస్కో గుర్తింపు, మనకు నారాయణపేటలో ఉన్నటువంటి ముడుమాల్కు యునెస్కో గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా రీసెంట్గా మనం వార్త అయితే చూడడం జరిగింది. అది కూడా ఇక్కడ వచ్చింది. ఇంకా ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ మనం ఆల్రెడీ చూసాం. ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ను ప్రారంభించిందని చెప్పేసి రీసెంట్గా మనం లాస్ట్ 1 వీక్లో చూడడం జరిగింది. ఇంకా ఐక్యరాజ్య సమితిలో మనకు యోగా దినోత్సవం జరిగింది. సో ఇవన్నీ మనకు యునెస్కోలోకి మళ్ళీ అమెరికా అయితే చేరబోతున్నట్లు కూడా ఇవన్నీ మనం రివిజన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్. మరొకసారి మీరు వీలైతే ఏది వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి. సో ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఒక 2 or 3 ఉన్నాయి కానీ చాలా ఇంపార్టెంట్ అవి. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ఒక లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకని నేను ప్రతిరోజు లైక్స్ అడగడం జరుగుతుంది. కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే సో తక్కెడశిల జానికి యువ పురస్కారం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనేది. సో డీకే చదువుల బాబుకు బాల పురస్కారం. సో మనకు యువ అదేవిధంగా బాల పురస్కారం, కేంద్ర యువ అదేవిధంగా బాల పురస్కారాలు అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ప్రముఖ విమర్శకుడు తక్కెడశిల జానీ, అదేవిధంగా ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ అదేవిధంగా బాల పురస్కారాలు అయితే వరించాయి. సో వివిధ భాషల్లో చిరుకథలు కావచ్చు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శ గ్రంథాలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ మరియు బాల పురస్కారాలు 2023ను శుక్రవారం అయితే ప్రకటించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందినటువంటి బాల సాహిత్యానికి సంబంధించి 22 మందికి అయితే వచ్చింది. బాల సాహిత్యానికి 22 అని గుర్తుంచుకోండి. ఇక యువ పురస్కారానికి 20 మందికి ఎంపిక చేశారు. సో ఇందులో మనకు తెలుగుకు సంబంధించి యువ పురస్కారానికి సో మనకు తక్కెడశిల జానికి రావడం జరిగింది. ఆయన రచించినటువంటి విమర్శన గ్రంథమైనటువంటి వివేచని, సో గుర్తుంచుకోండి ఇది వివేచని అనేటువంటి దానికి ఇతనికి ఏ పురస్కారం వచ్చిందంటే మనకు యువ పురస్కారం రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో వివేకంతో ఉండడం యువకుల లక్షణం కదా, సో అట్లా గుర్తుంచుకోండి. సో యువ వివేచని ఎవరికి వచ్చిందంటే జానీకి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. జానీ కూడా మనకు యూత్ నేమే కనుక ఈజీగా గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ బాల పురస్కారానికి డీకే చదువుల బాబు చిరు పుస్తకం, అతను రచించినటువంటి వజ్రాల వాన అనేటువంటి దానికి ఇతనికి డీకేకు రావడం జరిగింది అనమాట. డీకే చదువుల బాబుకు వజ్రాల వాన అనేటువంటి పుస్తకానికి సో ఇతనికి ఏమొచ్చింది బాల పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. సో బాలలు వర్షంలో ఆడుకుంటారు కదా, సో అట్లా మీరు గుర్తుంచుకొని వజ్రాల వాన అని చెప్పేసి గుర్తుంచుకోవడానికి వీళ్ళిద్దరు కూడా మనకు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట, ఐపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వీళ్ళిద్దరు మనకు తెలుగుకు సంబంధించినటువంటి బాల యువ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తులు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 2024 డిసెంబర్ నాటికి మేడ్ ఇన్ ఇండియా ఈ చిప్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మైక్రాన్ ప్లాంట్తో మరో 200 చిన్న యూనిట్లు. సో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశీయంగా తయారు చేసేటువంటి తొలి ఎలక్ట్రానిక్ చిప్ ఇది 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్టు మనకు సమాచార ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నాడు. సో అదేవిధంగా ఏడాది కాలంలో మనకు దాదాపుగా 4 నుంచి 5 సెమీకండక్టర్ ప్లాంట్లు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు తెలపడం జరిగింది. సో అమెరికాకు చెందినటువంటి కంప్యూటర్ల మెమొరీ చిప్ల తయారీ సంస్థ అయినటువంటి మైక్రాన్ టెక్నాలజీ భారత్లో ఏర్పాటు చేయనటువంటి ప్లాంట్ మరొక 200 వరకు చిన్న యూనిట్లను ఏర్పాటుకు దోహదపడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వివరించడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకొని మేడ్ ఇన్ ఇండియా ఈ చిప్స్ మైక్రాన్ ప్లాంట్ అనేటువంటిది మనకు 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎన్టీపీసీకి గోల్డెన్ పికాక్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును అయితే గెలుచుకుంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సునీల్ కుమార్కు శుక్రవారం ఈ అవార్డును అందజేశారంటూ చూడవచ్చు. సో దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను స్థాపన ఇటీవల మనకు మోడీ గారు అక్కడ చేయడం జరిగిందనమాట. సో ఎన్టీపీసీ అనేది మనకు ఏ సంవత్సరంలో స్థాపించబడింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీపీసీకి మనకు దానికి వాటర్ ఏ నది ద్వారా వాటర్ అందిస్తారు, ఏ కాలువ ద్వారా వాటర్ అందిస్తారు అనేది కింద కామెంట్ చేయండి. ఏ ప్రాజెక్ట్ ద్వారా మనకు వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది మనకు ప్రీవియస్లో ఒకసారి బిట్టు అడిగిండు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రహ శకలానికి భారతీయుడి పేరు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విని శేఖర్కు అరుదైనటువంటి గౌరవం లభించింది. ఓ గ్రహ శకలానికి ఆయన పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. గతంలో ఇలాంటి గౌరవం 5 భారతీయులకు మాత్రమే లభించింది. ఒకటి వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు, సివి రామన్, శ్రీనివాస రామానుజన్, విక్రమ్ సారాభాయ్, అదేవిధంగా మనాలి కల్లత్కు దక్కగా సో తాజాగా అశ్విని శేఖర్కు లభించింది. ప్రస్తుతం అశ్విని శేఖర్ మనకు ప్యారిస్ అబ్జర్వేటరీ సెంటర్లో ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పటివరకు 5 వచ్చింది కనుక ఇతను 6వ వ్యక్తి అనమాట. సో ఈ పేరు గుర్తుంచుకోండి, అతని పేరు ఏంటిది సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణలో బయోఫిన్ అమలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో బయోడైవర్సిటీ ఫైనాన్స్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు బయోఫిన్ అంటాం, దీన్ని అమలు చేయడానికి శుక్రవారం ఒప్పందం జరిగింది. సో హైదరాబాద్లోని అరణ్య భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చైర్పర్సన్ అయినటువంటి అచలేందర్ రెడ్డి, అదేవిధంగా యుఎన్డిసి తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్ మధ్య ఈ ఒప్పందం అయితే కూరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంది. ఇది జీవ వైద్యానికి సంబంధించి కనుక ఇటువంటి కూడా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీ యాప్లో టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఒక 17,000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి గ్రూప్ అయితే కనబడుతుంది. దానిలో మీరు జాయిన్ కాండి. సో మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు 299కే మీకు గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.